ఇష్టం లేను. ఎవరు కూడా యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు మరియా యోసేపుని ఇండ్లలో ఆహ్వానించుకోలేదు. వాళ్ళ ఇంటి స్థలాన్ని ఇవ్వలేదు. తర్వాత ఏ హాస్పిటల్ కూడా స్థలం ఇయ్యలేకపోవచ్చు. ఆ దీన స్థితిలో పశువుల పాకలో ఏ చదువు ఉన్నా కానీ చదువు లేకున్నా కానీ ఏ తేడా లేకున్నా అందరూ ఆయన దగ్గరికి వచ్చి పూజించడానికి యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిండు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిండు ఎందుకంటే నిన్ను వెలిగించడానికి. ఎవరిని వెలిగించడానికి? నీ హృదయంలో వెలుగు పుట్టడానికి. నీ హృదయంలో వెలుగు పుట్టడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిండు. ఆయన ఏ మతం స్థాపించడానికి రాలే, లేకపోతే ఇంకేదో స్థాపించడానికి రాలేదు, కానీ నిన్ను స్థాపించడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీ గుండెలో ఉదయించడానికే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిండు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యం రాసింది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ రాజు అంటున్నాడు, ఒక మంచి మాట అంటున్నాడు. లోకమంతటా నివసించు సకల జనులకు, తర్వాత సకల రాష్ట్రాలకి, ఆయా భాషలు మాట్లాడు వారికి, సకల జనులకు, సకల రాష్ట్రాలకి, తర్వాత లోకమంతట్లో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు గల వారికి. చూడండి, అన్నిటికంటే ఎక్కువ అమ్ముడు పోయేది ఏదంటే బైబిలే. తర్వాత అన్ని భాషలు ముద్రించబడిన యొక్క వ్రాతపూర్వకంగా బైబిలే. ఏ పుస్తకము అన్ని భాషల్లో ముద్రించబడలేదు. ఇక్కడ ఒక రాజు చెప్తా ఉన్నాడు ఏమనంటే, సకల రాష్ట్రాలకి, సకల జనులకి, మరి సకల అన్ని భాషలు గల వారికి ఏమని చెప్తుండంటే, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఇంగ్లీష్ లో ఏమని రాసిందంటే, పీస్ బి మల్టిప్లైడ్ టు యూ, పీస్ బి అంటు యూ అని విన్నాం మనం, వాక్యం చదివిండొచ్చు. కానీ ఇక్కడ పీస్ బి మల్టిప్లైడ్ యూ. రండి, సమాధానము క్షేమాభివృద్ధి నీకు కలుగునుగాక. రండి, పీస్ బి అంటు యూ కదండి, దయా ప్రాప్తురాలా నీకు శుభం, నీకు సమాధానం కలుగునుగాక అని దూత వచ్చి మరియకు చెప్తుంది. అంటే ఆ ఒక్క మనిషికే చెప్తా ఉంది, నీకు శుభము కలుగునుగాక, నీకు శుభమవునుగాక. కానీ ఇక్కడ ఈ రాజు ఏం చెప్తున్నంటే, అందరికీ క్షేమాభివృద్ధి కలుగునుగాక, సకల జనులకు, సకల రాష్ట్రాలకి, సకల భాషలు మాట్లాడు వారికి క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఈరోజు ఇక్కడికి వచ్చిన నీకు క్షేమాభివృద్ధి ఇస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం నీకు క్షేమాభివృద్ధి కలగకపోవచ్చు, కానీ ఈ రోజు నుంచి, ఈ రోజు, ఈ క్షణంలో, ఇప్పటి నుంచి దేవుడు నీకు క్షేమాభివృద్ధి ఇస్తా ఉన్నాడు. దేవుడు నీకు క్షేమాభివృద్ధి కలగజేయునుగాక. ఏమంటున్నాడంటే, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు వణుకుచుండవలెను. హల్లెలూయా. ఏ దేవునికి భయపడాలంట? ఎవరి దేవునికి వణకాలంట? ఏ దేవునికి వణకాల? ఏ దేవునికి భయపడాలంట? ఒక రాజు రాస్తా ఉన్నాడు శాసనాన్ని, ఒక రాజు పలుకుతా ఉన్నాడు. రండి, మన చీఫ్ మినిస్టర్ ఈ మాటలు పలికితే మీకు ఎంత సంతోషం వేస్తుంది. ఒక రాజు ఏమంటాడంటే, పలానా స్థలంలో, పలానా ఊర్లో, పలానా ప్రాంతంలో, పలానా ఏలూరులో విజయ్ బ్రదర్ యొక్క దేవుణ్ణి చూసి మీరందరూ ఏం కావాలంట? వణకాలంట. విజయ్ బ్రదర్ యొక్క యేసు ప్రభు ఆయన గుండెలో వెలిగించిన దేవుణ్ణి చూసి మీరందరూ భయపడాలంట. హల్లెలూయా. రండి, మీరు దేనికి భయపడొద్దు. ఒకటే, పాపానికి,
రేపు నీ గొంతుకు కత్తి రాబోతుంది. నీ గొంతుకు కత్తి రాబోతుంది. ఆ కత్తి వచ్చినప్పుడు నీ యొక్క రక్షణ ఎట్లా ఉంటుందో నువ్వు రేపు భయపడాలి. దేవుని కొరకు నిలబడతావా, లేకపోతే దేవుని కొరకు ఏమి కాబోతున్నావు? ఇక్కడ దానియేలు దేవునికి భయపడమని రాజు చెప్తా ఉన్నాడు. 27వ వచనంలో ఏమంటుందంటే, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి. చూడండి, యేసు ప్రభు రక్షకుడు. యేసు క్రీస్తు అంటే ఏంటండి? రక్షకుడు. ఆయన విడిపించడానికి, నిన్ను రక్షించడానికే ఈ లోకంలో పుట్టిండు. ఆయన విడిపించడానికి, రక్షించడానికి, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయడానికి, నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేయడానికి, నీ జీవితంలో ఒక సూచక్రియ చేయడానికి, నీ జీవితంలో ఒక మహత్య కార్యం చేయడానికి నువ్వు రక్షణ పొందడమే ఒక గొప్ప ఆశ్చర్యం. మన మధ్య సుందరరాజు బ్రదర్ ఉన్నాడు కదా, ఆయన దాదాపుగా 42 ఏళ్ళు తాగుబోతు మన మధ్య ఉన్నాడు బ్రదర్. భయంకరమైన తాగుబోతు. కానీ ఈరోజు యేసు ప్రభు ఆ బ్రదర్ గుండెలో ఉదయించిండు. అట్లా చాలా మంది ప్రేయర్ పవర్లో ఉన్నారు. చెప్తే సమయం చాలదు కానీ చూడండి, అది ఒక ఆశ్చర్య కార్యం, అది ఒక వింతైన కార్యం. ఆ తాగుడు మానేసిన రోజు వాళ్ళ భార్య పిల్లలు ఆయనని చూడ్డానికి రామ్నగర్ ప్రేయర్ పవర్ చర్చి మా ఇంటికి వచ్చి తండ్రిని చూసి కూతురు ఏడ్చేసింది. ఈయన నిజంగా మా నాన్నగారేనా? చూడండి, అంటే ఆయన గుండెలో ఒక ఆశ్చర్యకార్యం, ఆ కుటుంబంలో ఒక అద్భుత కార్యం, ఒక మరి విచిత్రమైన కార్యం. యేసు ప్రభు అందుకే వచ్చిండు రక్షకుడుగా, నీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేయడానికి, ఒక గొప్ప కార్యం చేయడానికి. ఇంకేమంటాడంటే, ఆయనే సింహంల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. హల్లెలూయా. దేని నోట నుంచి రక్షించినంట? కాదండి, ఆ కాలంలో సింహం నోట నుంచి దేవుడు పాత నిబంధన ప్రకారం రక్షించిండు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి సర్వమానవులకు రక్షణ కలగజేయడానికి యేసు ప్రభు వచ్చిండంట. సింహము నోట నుంచి ఇప్పుడు పెద్ద లూసిఫర్, సైతాను, దెయ్యాలు, మంత్రశక్తులు, దురాత్మలు, కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి. మరి అప్పుల బాధతో, సమస్యలతో, కష్టాలతో కదండి. ఒక సిస్టర్ మొన్న క్రిస్మస్కి నా ఎంబడొస్తా ఉంది. ఆమె ఒక సాక్ష్యం చెప్పాలనుకుందంట. ఏమంటే, అదే రోజు క్రిస్మస్కి అక్కడ అటెండ్ అయిపోగానే ఆమెకు ఫోన్ వచ్చిందంట. ఏమని? వాళ్ళ అమ్మమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది, సీరియస్గా ఉంది, చనిపోయే స్థితికి వచ్చింది. అంటే వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మనసులో ప్రార్థన చేసుకురంట. యేసు ప్రభువా, మేము నీ పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినాం. మా అమ్మమ్మ సీరియస్గా ఉంది, ఆమె చనిపోయే స్థితిలో ఉంది, ఆమె బ్రతకాల. ఇదే రోజు ఆమె మళ్ళీ ఈ క్రిస్మస్ యొక్క దినాన్ని అటెండ్ చేయాల అని ప్రార్థన చేసుకుంటే, చూడండి దేవుడు గొప్ప కార్యం చేసిండు. అదే రోజు వాళ్ళ అమ్మమ్మతో పాటు అక్కడ క్రిస్మస్కి వచ్చింది. ఆమె క్రిస్మస్ మీటింగ్కి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఒక బ్రదరు 6-7 నెలల నుంచి తినడానికి తిండి కూడా లేదు. ఇందాక బ్రదర్ మంచి నాటకం వేసిండు కదా, అన్నీ ఉండే పొడగొట్టుకున్నాడు. ఆఖరికి కిరాయి కట్టే పరిస్థితి లేదు, పిల్లలకు ఫీజులు కట్టే పరిస్థితి లేదు, తినడానికి అన్నం కూడా తినే పరిస్థితి లేదు. ఉన్న బిజినెస్ అంతా లాస్ అయిపోయింది, అన్నీ పొడగొట్టుకున్నాడు. కానీ కుటుంబం అంతా విశ్వాసముతో ప్రార్థన చేసిండు. దేవుడు ఒక విచిత్రమైన కార్యం చేసిండు, ఒక అద్భుతమైన కార్యం చేసిండు వారి జీవితంలో. చూడండి, మరి ఆ బ్రదరు
చూడండి, ఇక్కడ వీడియో తీస్తుండు కదా, ఆ వీడియో తీసే ఆ బ్రదరే చూడండి తీస్తా ఉంటే ఆ కెమెరా పడిపోయి పగిలిపోయింది. ఆయన కుటుంబ జీవితమే ఆ కెమెరా, దాంతోటే సంపాదన. దానికి వేలు 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 పెట్టి రిపేర్ కాలేదు. చూడండి, అంత లాస్లో పోయినాక పోయిన వారంలో దేవుడు ఆయనకు ఒక కొత్త కెమెరా ఇచ్చిండు. హల్లెలూయా! ఆశ్చర్యకరమా కాదా? సింహం నోట నుండి, సైతానుడు నోట నుంచి దేవుడు ఆయనని రక్షించిండు. విచిత్రమైన పరిస్థితి నుంచి దేవుడు ఆయనని రక్షించిండు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. చూడండి, ఒక పాపకి తల్లిదండ్రులు పెళ్లి చేసిరు, ఒక్కతే పాప. 5 నెలలైంది. ఆ పాపకి తలనొప్పి వచ్చింది. సడన్గా బాత్రూంలో పడిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయి. ఒక్కతే కూతురు, ఒక బాబు ఉన్నాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ ఒక్క పాప కన్నా పెళ్లి చేద్దామంటే 5 నెలలు అయింది. ఆ ఉన్న ఒక్క పాపకి తలనొప్పి వచ్చి బాత్రూంలో పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయి చూడలేని పరిస్థితిలో తల్లిదండ్రులు భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. మన సిస్టర్స్, బ్రదర్స్ బాగా ప్రార్థన చేశారు. చూడండి, విచిత్రమైన కార్యాలు చేసిండు, అద్భుతాలు చేసిండు కదండి. ఈరోజు మరి శామ్ బ్రదరు, శామన్ ఎందుకు రాలేదంటే హైదరాబాద్ సికింద్రాబాద్లో యునైటెడ్ క్రిస్మస్ అని చేస్తారు. దాంట్లో చూడండి మరి పెద్ద పెద్ద స్పీకర్లను పిలుస్తారు. వాళ్ళకు అనిపించింది డిసెంబర్ 31 రోజు చాలా ఘనంగా ప్రేయర్ పవర్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ సేవ చాలా విచిత్రంగా ఉంది అని వాళ్ళు గ్రహించి హైదరాబాద్ సికింద్రాబాద్ యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో సామన్నని ఒక స్పీకర్గా పిలుచుకున్నారు. వాళ్ళు మామూలుగా ఎవరి మాట వినరు. వాళ్ళు స్వయంగా తన సేవను చూసి, తన కష్టాన్ని చూసి, తన ప్రతిఫలాన్ని చూసి, స్వయంగా కండ్లారా చూసి ఒక స్పీకర్గా ఇన్వైట్ చేసుకున్నాడు. అందుకే ఈరోజు ఇక్కడికి రాలేకపోయాడు. చూడండి, అది దేవుడు చేసిన అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యం కదండి. యేసు ప్రభు చనిపోయి ఇంకా సమాధిలో లేడు, ఆయన లేచిండు. ఆయన నీ హృదయంలో ఇంకా పుడుతూనే ఉన్నాడు, ఇంకా అనేకుల గుండెలో పుట్టాలని ఉన్నాడు, ఇంకా పుట్టబోతూనే ఉన్నాడంట. ఆయన రాకడ వరకు ప్రజల గుండెలో పుట్టాలని చూస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏమని రాసిందంటే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసికుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 27లో ఇంగ్లీష్లో, హీ డెలివర్స్ అండ్ రెస్క్యూస్ హీ వర్క్స్ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. చూడండి, దేవుడు హెవెన్ అండ్ ఎర్త్, ఆకాశము భూమి, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. చూడండి, ఆ కోమాలున్న పాప కొరకు అందరూ ప్రార్థన చేస్తే చూడండి ఆమె కళ్ళు తెరిచి తన తల్లిదండ్రులను గుర్తుపట్టగలుగుతుంది. అంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఈ లోకంలో పుట్టిండు కదండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఈ లోకంలో పుట్టిండు. He who has saved Daniel from the power of the lions. చూడండి, పవర్ ఆఫ్ ద లయన్స్. లయన్కి ఎక్కువ పవర్ ఉంటుంది కదా, అందరినీ చంపే పవర్ ఉంది దానికి. సైతానుడు కూడా నీ జీవితంలో సమస్యలు తెచ్చే పవర్ ఉంది దానికి. నిన్ను కష్టపెట్టే పవర్ ఉంది, నిన్ను ఆత్మీయంగా చల్లార్చే పవర్ ఉంది, నిన్ను దిగజారే పవర్ ఉంది దానికి. నిన్ను నాశనం చేసే పవర్ కూడా ఉంది, ఆఖరికి నిన్ను నరకానికి తీసుకుపోయే పవర్ కూడా ఉంది. చూడండి, అలాంటి పవర్ఫుల్ యొక్క సైతాన్ చేతుల నుంచి రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదండి. అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిండు. ఇక్కడ దానియేలు రక్షింపబడ్డాడు, వర్ధిల్లిండంట. దానియేలు సింహం నోట నుండి రక్షించబడ్డాడు, వర్ధిల్లిండు. చాలా మందికి వర్ధిల్లేది ఉండదు.
కదండి, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటారు. నువ్వు వర్ధిల్లాల. యేసు ప్రభులో ఉన్న నువ్వేం కావాలంట? వర్ధిల్లాల. ఈ సంవత్సరము దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. దేవుడు నీకు క్షేమావృద్ధి కలగ చేయునుగాక. దేవుడు నీకు సమాధానం కలగ చేయునుగాక. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయునుగాక. దేవుడు నీ జీవితంలో విచిత్రమైన కార్యం చేయునుగాక. దేవుడు నీ గుండెలో, ఇంకా నీ కుటుంబ గుండెలో, నీ వంశం గుండెలో, నీ రాష్ట్రం గుండెలో, నీ జనాంగం గుండెలో, అనేకమైన భాషల గుండెలో యేసు ప్రభు పుట్టబోవునుగాక. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా. మన మధ్యలో